స్నానం చేయాలి, దాన జపలన్నీ కూడా మానసికంగా చేయవచ్చు. అంటే వాళ్ళని ఇతరులు ముట్టుకున్నట్లయితే మళ్ళీ వీళ్ళు అపవిత్రులు అవుతారు. అందుకని ఆశౌచంలో ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేయాలి, కానీ అది ఆశౌచం లేని సమయంగా పరిగణించకూడదు. అదే చెబుతాను ఇక్కడ, సూతకే మృతకే చైవ నదోషో రాహు దర్శనే. ఎంతవరకు అది మళ్ళీ తావదేవ భవేత్ శుద్ధి యావన్ముక్తి నదుర్శ్యతే. అంతే. అంటే అది ఏదైతే ముక్తిని మీరు చూడలేదో అంతవరకు మాత్రం శుద్ధి ఉంటుంది. గ్రహణ స్నానం తప్పనిసరిగా చేయాల్సిందే. మృతకే చేయవ, ఎవరైనా సరే గతించినటువంటి రోజులు ఉంటాయి కదా, అప్పట్లో గ్రహణం వచ్చినా సరే ప్రత్యేకంగా స్నానం చేయాలి. అలాగే రజస్సుల దోషంలో ఉన్నటువంటి స్త్రీ కూడా ప్రత్యేక పాత్రలో జలం పెట్టుకొని ఇల్లంతా తిరిగేయకుండా అందరినీ ముట్టుకోకుండా చక్కగా విధిగా ఈ గ్రహణ స్నానం వల్ల గురుగారు చెప్పినట్టుగా ఈ పాపము దోషము ఏదైతే ఉంటుందో